బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి టెంపుల్ ఘటనపై కేసులు నమోదయ్యాయి. నిన్న నిరసన తెలియజేసిన విహెచ్పీ, బజరంగ్ దళ్, బీజేపీ సాధువులు, పండితులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రభుత్వ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు కేసులు నమోదు చేశారు. నిన్న ప్రొటెస్ట్ చేసిన 50 మందికి పైగా కేసులు పెట్టారు. వీరి కోసం వెతుకుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు బీజేపీ నేత లంకల దీపారెడ్డి ఫోన్ కాల్ చేశారు. సులుపెట్టి బెదిరించారని, చూస్తే భయపడడం అంటూ హెచ్చరించారు. ఇలా కేసులు పెడితే ఆందోళన ఉధృతం చేస్తామని హిందూ సంఘాలు హెచ్చరించాయి. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి ఆలయం తొలగింపుపై ప్రభుత్వానికి హిందూ సంఘాలు డెడ్ లైన్ ఇచ్చాయి. 48 గంటలు ప్రభుత్వానికి సమయం ఇచ్చాయి. అప్పటిలోపు ప్రభుత్వ నిర్ణయం రాకపోతే వేలాదిగా తరలి వస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు. 13 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఆలయ నిర్మాణం చేసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. హిందూ సంఘాల నిర్ణయంతో బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో హైటెన్షన్ నెలకొంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్నటి నిరసన తర్వాత హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు, స్వామీజీలు, పీఠాధిపతులు, బీజేపీ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి బస్తీవాసులంతా కూడా ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుకొని 48 గంటలలోపు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. స్పందించకపోతే ఏ రకంగా ఉంటుందో పరిస్థితి అంటూ కూడా హెచ్చరిస్తూ ఒక డెడ్ లైన్ ని విధిస్తూ అన్ని హిందూ సంఘాలు కలిసి ఒక అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. 48 గంటల్లో సమయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాము. ఈ 48 గంటల్లో పెద్దమ్మ గుడి విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా మమ్మల్ని ఆపేవారే లేదు. ఒక సునామీ లాగా క్రియేట్ అయ్యి వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆ 13 ఎకరాలని ఆకుపై చేసి దాంట్లోనే మా అమ్మవారి గుడిని నిర్మాణం చేసుకుంటామంటూ కూడా కళాఖండిగా అన్ని హిందూ సంఘాలు కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అప్పటిలోగా ఒక నిర్ణయాన్ని తీసుకొని తొలగించినటువంటి ఆలయ అంశానికి సంబంధించి అధికారుల పైన చర్యలు తీసుకోవడము, ఎట్ ఏ టైం అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని పునర్నిర్మించాలి, విగ్రహ పునర్ప్రతిష్టన జరగాలి, అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల మీద గానీ మళ్ళీ వేడుకలు జరగాలి, బోనాల సమర్పణ కార్యక్రమం ఉండాలి అంటూ కూడా ఈ డిమాండ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా హిందూ సంఘాలు కూడా ఏకమై ఈ అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఒకవేళ 48 గంటలలోపు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోకపోతే మొత్తం 13 ఎకరాలని ఆక్యుపై చేసి అది తమ ఆధీనంలోకి తీసుకొని ఆ 13 ఎకరాలలో పూర్తిగా పెద్ద ఆలయాన్ని నిర్మాణం చేసుకొని ఆ 13 ఎకరాలు టెంపుల్ ప్రిమిసెస్ కిందికి మార్చేసి పెద్ద గుడిగా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నామంటూ కూడా ఈ హెచ్చరిస్తూ హిందూ సంఘాలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హిందూ సంఘాలు తీసుకున్నటువంటి నిర్ణయంపై బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో మాత్రం హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే అది ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు తమకున్నటువంటి రికార్డ్స్ ప్రకారంగా ఉన్నటువంటి ఆలయాన్ని తొలగించే చుట్టూ బ్లూ షీట్స్ వేసుకొని ఎవరు దీంట్లోకి రాకూడదు, ట్రెస్పాస్ చేయకూడదు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు బోర్డు పెట్టినప్పటికీ నిన్న నిరసన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వాతావరణం అంతా కూడా మారిపోవడం జరిగింది. నిన్న నిరసనలో పాల్గొన్నటువంటి విహెచ్పీ, బజరంగ్ దళ్, బీజేపీ, హిందూ సంఘాలు, మహిళా శక్తి పేరుతో వచ్చినటువంటి వారందరిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న జరిగినటువంటి ఇష్యూ తర్వాత ఈ ఇష్యూ అంతా సిటీ వైడ్ గా స్ప్రెడ్ అవ్వడంతో స్టేట్ లో ఉన్నటువంటి నాయకులంతా కూడా అమ్మవారి గుడిని తొలగించారు, విగ్రహాన్ని పూర్తిగా ఎక్కడికక్కడ చిదినం చేశారు అనే ఒక విషయం తెలుసుకున్న తర్వాత హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేశాయి. దాంట్లో ప్రభుత్వ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు, ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేసినందుకు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు పలు సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేసి ఎవరైతే నిన్న నిరసనలో పాల్గొన్నారో 50 మందికి పైగా హిందూ సంఘాలకు చెందినటువంటి వ్యక్తులని ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా పోలీసులు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు వచ్చి వీటిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కోరుతున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి నిన్న ఎవరైతే ఆ బ్లూ షీట్స్ ని రాళ్లు విసరడము, పగలగొట్టే ప్రయత్నం చేయడము, దాన్ని నెట్టేసి దానిపై దూసుకొని వెళ్లేటువంటి ప్రయత్నం చేసినందుకు, పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు ఫుల్ ఎవిడెన్స్ చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడము, ప్రభుత్వ స్థలంలోకి అనుమతి లేకుండా అక్రమంగా ప్రవేశించడము,
వందలాది మందిగా గుంపులుగా ఏర్పడి అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసులు వారిపైన నమోదు చేసి వారి కోసం ప్రత్యేకంగా టీమ్స్ వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం పైన లంకల దీపక్ రెడ్డికి కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మీ పైన కేసు నమోదైనట్టు వెంటనే సమాచారం వచ్చినటువంటి వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి లంకల దీపక్ రెడ్డి ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తూ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తే భయపడేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా దీపక్ రెడ్డి తిరిగి హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఇలా కేసులు పెడితే ఆందోళన ఉద్రిక్తం చేస్తాము, ఇంకాస్త సిచ్యువేషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్తాము, అందరం కలిసి ఒకేసారి టెంపుల్ ప్రెమిసెస్ కి వస్తే మాత్రం తట్టుకునేటువంటి ఆపేటువంటి శక్తి పోలీసులకు లేదు. చేసినటువంటి తప్పు పైన మళ్ళీ తిరిగి తప్పులు చేయకండి. అక్కడ జరిగిన ఇష్యూ పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించేంత వరకు శాంతియుతంగా మా నిరసన కొనసాగుతా ఉంది. కానీ బోనాలు అనేది ఆనవాయితీగా తెలంగాణ ప్రజలు సెంటిమెంట్స్ కాబట్టి ఆ బోనాల సమర్పణ విషయంలో పోలీసులు అడ్డుకొని వారి అనుమతించకపోవడంతో అక్కడ ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా ఈ విషయాన్ని పోలీస్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. 48 గంటల్లోపు ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం ఒక శక్తిలా మారి అక్కడికి చేరుకొని అన్ని హిందూ సంఘాలతో కలిసి వేలాది మంది, ఒక లక్షలాది మంది అక్కడికి చేరుకొని మేము పెద్ద మొత్తంలో దీని ఆందోళన చేయబోతా ఉన్నాము. అప్పటిలోపు మాకు శాంతియుతంగా ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేస్తే ఈ ప్రోగ్రామ్ ని మేము క్యాన్సిల్ చేసుకొని అమ్మవారి గుడి దర్శనానికి వస్తామంటూ మాత్రం ఇప్పటికే హిందూ సంఘాలన్నీ కూడా అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. వైశాలి, అయితే అసలు హిందూ సంఘాల నిర్ణయంపై దీనికి సంబంధించి సర్కార్ ఏమంటోంది? అసలు గుడి తొలగించడానికి కారణాలు ఏం చెబుతోంది? అంటే పోలీసు బందోబస్తు మధ్య గుడిలో విగ్రహం తొలగించడానికి అసలు అంటే ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు? పోలీసులు ఏం చెప్తున్నారు? హిందూ సంఘాలు ప్రధానంగా ఒకే డిమాండ్ ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ప్రభుత్వ స్థలాల్లో అనేక ప్రార్థన మందిరాలు ఉన్నాయి. కేవలం హిందూ మతానికి చెందినటువంటి ప్రార్థన మందిరాన్ని మీరు ఎందుకు డెమోలిష్ చేయాలనుకున్నారు? హిందువుల ఐక్యత లేకపోవడమా? హిందువులు దీనిపై పెద్దగా పోరాటం చేయలేరనా? లేదా దీనిపై ఉద్రిక్త వాతావరణం తీసుకురాలని ఒక కేవలమైనటువంటి ఈ ఆలోచనతోటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రకారంగా రెవెన్యూ అధికారులు పనిచేసి పోలీసుల సమక్షంలోనే ఈ గుడిని కూల్చివేశారంటూ మాత్రం ఇదే డిమాండ్ ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. కూల్చిన అంశం పైన ఇప్పుడు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. అక్కడ ప్రభుత్వం 80 గజాలు లేదా 90 గజాలు 100 గజాల లోపే అమ్మవారి ఆలయం గుడికి ల్యాండ్ కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మాణం చేయాలని ఒక డిమాండ్ తోటే 4 రోజుల నుంచి ఆందోళన సాగిస్తా ఉన్నారు. నిన్న బోనాల సమర్పణ కార్యక్రమంలో బోనాలు కింద పడిపోవడము, పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డు పైన బోనాలు పెట్టి నిరసన వ్యక్తం చేయడము, ఎంతో ఏళ్ల తరబడి చరిత్ర ఉన్నటువంటి ఈ బోనాల కార్యక్రమాన్ని సైతం పోలీసులు అడ్డుకోవడంతో ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడము, కొంతమంది విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులని లోపలికి తీసుకెళ్లి వాళ్ళ పట్ల పోలీసులు దౌర్జన్యం, వారిపై దాడులకు పాల్పడ్డటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి. ఇలా వ్యవహరించినటువంటి పోలీసులపై కూడా చర్యలు తీసుకొని వారిపై ఇమీడియట్ గా సస్పెన్షన్ వేయాలి అంటూ మాత్రం హిందూ సంఘాలు అటు ఎంఆర్ఓ పైన ఇటు పోలీసుల పైన వీళ్ళు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. వీటన్నిటి ఎపిసోడ్ కి సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉంది, ఈ 48 గంటల్లోపు స్పందించి ఏదైనా సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేయబోతా ఉందా, లేదా దీన్ని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తే ఆ ఇష్యూ కాస్త ఇంకా పెద్ద పరిస్థితికి దారి తీసేటువంటి ఛాన్స్ ఉందా అనే దానిపై రేపటి 48 గంటల తర్వాత టెంపుల్ సమీపంలో ఏం జరగబోతా ఉందా అనేది మాత్రం ఒక హై టెన్షన్ నెలకొంది. వైశాలి, థ్యాంక్ యూ రవితేజ. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి టెంపుల్ ఘటనపై కేసులు నమోదయ్యాయి. నిన్న నిరసన తెలియజేసిన విహెచ్పి, బజరంగ్ దళ్, బీజేపీ సాధువులు, పండితులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రభుత్వ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు కేసులు నమోదు చేశారు. నిన్న ప్రొటెస్ట్ చేసిన 50 మందికి పైగా కేసులు పెట్టారు. వీరి కోసం పోలీసులు వెతుకుతున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు బీజేపీ నేత లంకాల దీపక్ రెడ్డి ఫోన్ కాల్ చేశారు. కేసులు పెట్టి బెదిరించాలని చూస్తే భయపడమంటూ హెచ్చరించారు. ఇలా కేసులు పెడితే ఆందోళన ఉధృతం చేస్తామని హిందూ సంఘాలు హెచ్చరించాయి. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి ఆలయం తొలగింపుపై ప్రభుత్వానికి హిందూ సంఘాలు డెడ్ లైన్ ఇచ్చాయి.
48 గంటలు ప్రభుత్వానికి సమయం ఇచ్చాయి. అప్పటిలోపు ప్రభుత్వం నిర్ణయం రాకపోతే వేలాదిగా తరలి వస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు. 13 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఆలయం నిర్మాణం చేసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. హిందూ సంఘాల నిర్ణయంతో బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి సమీపంలో హైటెన్షన్ నెలకొంది.